ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం తెలుగు దినపత్రికలు ఆ వార్తను ప్రచురించే ఒక్క సాక్షి పత్రిక తప్ప. సాక్షి పత్రిక సాక్షాత్తు ఒక మహిళ జగన్ శ్రీమతి భారతిరెడ్డి నడుపుతుండగా మహిళల ప్రాథమిక హక్కులు కాపాడే మహిళా కమిషన్ వార్త లేకపోవటం ఆ పత్రిక పరమ పనికిమాలిన రోత పత్రిక అని తనను తాను మరోమారు నిరూపించుకుంది. సాక్షి దొరసాని శ్రీమతి భారతిరెడ్డి వ్యక్తిత్వ హసనానికి ఎవరైనా పాల్పడితే కమిషన్ స్పందించాలా వద్దా? ఇదేం పద్ధతి? ఇదేం పత్రికా విధానం? ఇదేం జర్నలిజం? శైలజ అమరావతి ఉద్యమకారిణి కాబట్టి మంటతో, ద్వేషంతో, పగతో రగిలిపోతూ వార్తను కవర్ చేయలేదా అని పలువురు మహిళలు సాక్షి పత్రికను విమర్శించడంతో పాటు మహిళా కమిషనర్ చైర్పర్సన్ కు భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని పలువురు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై నీలి ముఖ పేట్రేగిపోయారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టి వేధించారు. వ్యక్తిత్వ హసనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్కసారిగా బావురు మనడం చాలా మందిని చలించిపోయేలా చేసింది. రాజకీయాలకు సంబంధం లేని ఆడబిడ్డలపై అనేక రకాలుగా వికృత అకృత్యాలకు పాల్పడ్డారు. ఇక ప్రాథమిక హక్కుల కోసం పోరాడిన అమరావతి మహిళ జేఏసీ నాయకురాలు రాయపాటి శైలజపై నాటి పోలీసులు జులుం, శైలజ అక్రమ నిర్బంధం, పదుల సంఖ్యలో కేసుల వేధింపులు, జగన్ గ్యాంగ్ వ్యవస్థీకృత సోషల్ మీడియా నేర సామ్రాజ్యం వేదికగా అమరావతి మహిళల వ్యక్తిత్వ హసనానికి పాల్పడడం, కులం, మతం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎవ్వరూ ఏం చేయలేరన్న ధీమాతో నాడు బరి తెగించి వ్యవహరించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో జగన్ రెడ్డి పాల్గొన్న బడిపిల్లల సభలో నా వెంట్రుక కూడా పీకలేరు అని పవన్ కళ్యాణ్ పెళ్లాలు అంటూ దిగజారి కారు కూతలు కూయటం అందరం విన్నాం, చూసాం. జగన్ ఏలుబడిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మ దారుణ పనితీరు ప్రజలంతా గమనించారు. రాష్ట్రంలో మహిళలు అంటే కేవలం వైసీపీకి చెందిన మహిళలు మాత్రమే అన్నట్లు ఆమె వ్యవహరించారు. ఇప్పుడు వాసిరెడ్డి పద్మకు తత్వం బోధపడింది. క్షవరమైతే గాని ఎవరం రాలేదన్నట్టు నాటి జగన్ దాష్టికాలపై పద్మ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనుకున్నా నేరుగా వచ్చి మహిళా కమిషన్ ను సంప్రదించవచ్చని, వారి హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొన్నారు. మహిళలు అంటే రాష్ట్రంలోని మహిళలు అందరూ అని రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ ని సంప్రదించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకొకటి చొప్పున రిటైల్ కమ్యూనికేషన్ సెంటర్ల ఏర్పాటు ఫైలుపై శైలజ తొలి సంతకం చేశారు. గత 5 ఏళ్లు మహిళా కమిషన్ నామమాత్రంగా మిగిలిపోయింది. బాధితులెవరికీ న్యాయం జరగలేదు. మహిళలకు అండగా నిలబడతానన్న నమ్మకంతో ప్రభుత్వం నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. దాన్ని నిలబెట్టుకుంటా అని శైలజ వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది. ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. అమరావతి ఉద్యమంలో ఆనాటి ప్రభుత్వాన్ని రైతులు న్యాయం చేయాలని అడిగారు. కానీ వారిని అరాచకంగా హింసించారు. అప్పట్లో మహిళా రైతులు రాష్ట్ర మహిళా కమిషన్ దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని కోరితే పట్టించుకోలేదు. జాతీయ మహిళా కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ఆ ఫిర్యాదులన్నీ వెలికి తీసి విచారణ చేయిస్తాం. అమరావతి మహిళా రైతులకు న్యాయం చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రతి మహిళకు కమిషన్ అండగా ఉంటుంది అని శైలజ తెలియజేశారు. మహిళల్ని గౌరవించే దేశం మనది. అలాంటిది రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిపై అప్పట్లో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు దారుణం. ఆ ఘటనపై కూడా విచారణ చేయిస్తాం అని శైలజ స్పష్టం చేశారు.